హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రమ్య. కార్తీక మాసం అయిపోయింది. రండి చికెన్ కర్రీ చేసుకుందాం. యాక్చువల్లీ మంచి గ్రేవీతో సూపర్ టేస్ట్తో చాలా సింపుల్గా రైస్లోకైనా చపాతీకైనా దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఒక చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా రండి. ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఆయిల్ వేసుకోండి. అందులోకి ఒక స్టార్ అనాస్, ఒక నల్ల యాలుక, చెక్క లవంగం, 2 యాలకులు, జావిత్రి, ఇంకా స్టోన్ ఫ్లవర్, ఇంకా బిర్యానీ ఆకు వేసుకొని మంచిగా కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, మళ్ళీ ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోండి. ఇలా ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత చికెన్ వేసుకుందాం. నీట్గా ఒక 2-3 సార్లు వాష్ చేసి తర్వాత చికెన్ వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని జీడిపప్పు ఇంకా గసగసాలు కొన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసి పెడదాం. ఇవి వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్ కర్రీకి. సో మధ్యలో తీసి ఇలా ఒక 2-3 సార్లు కలుపుకోండి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి అందులోనే చికెన్లో వాటర్ వస్తుంది కదా, ఆ నీరంతా వచ్చి ఆ నీళ్ళన్నీ ఇంగిపోయేంత వరకు అలాగే వేగనివ్వండి. సో ఆ నీళ్ళే చాలు. ఆ నీళ్ళతోనే మంచిగా చికెన్ అంతా ఫ్రై అయిపోతుంది. సో మనం ఒక మసాలా రెడీ చేసుకుందాం. టమోటో, పుదీనా, కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, ఇంకా పచ్చి కొబ్బరి వేసుకోండి. ఈ మసాలాస్ అంతా మంచిగా మిక్సీ పెట్టుకుందాం. ఆలోపు మనకి చికెన్ ఆల్రెడీ ఫుల్ బాయిల్ అయి ఉంటుంది. సో మసాలా తీసుకొని చికెన్లో కలిపేద్దాం. ఇలా మంచిగా మసాలాలో చికెన్ వేగనివ్వండి. సో తర్వాత చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, ఇంకా చికెన్ మసాలా, గరం మసాలా, ఇలా అన్నీ వేసేసి మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి కర్డ్ ఇంకా సాల్ట్ మిక్స్ చేసి అది వేసుకోండి. కర్డ్ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. చూసారా ఎంత మంచిగా గ్రేవీ వచ్చిందో. చాలా గ్రేవీతో మనం మసాలా రుబ్బేసుకుంటాం కదా, సో అందువల్ల చాలా మసాలా గ్రేవీ వస్తుంది అన్నమాట. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. సో రైస్లోకైనా బగారా రైస్లోకైనా దేంట్లోకైనా సూపర్ ఉంటుంది అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.